ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై అయితే ఇటు ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమ్య నేతృత్వంలో అధికారులు లోతైన తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల విషయంలో విజయనగరం టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారుల కన్ను గప్పేందుకు బాత్రూమ్ నెపంతో ఆయన బయటకు వెళ్లి తన జేబులోని ఒక తాళం చెవిని కిందకి విసిరేశారు. దీనిని గమనించిన ఏసీబీ సిబ్బంది తక్షణమే ఆ తాళాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కీని తిరిగి ఇచ్చేయాలని టీపీఓ కోరినప్పటికీ అధికారులు నిరాకరించి ఆ రహస్య తాళం వెనుక ఉన్న అసలు కథను వెలికి తీసే పనిలో పడ్డారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూడా తనిఖీలు కొనసాగుతాయని ఏసీబీ స్పష్టం చేయడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా నిన్న ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిలోని దాడులు చేసినటువంటి పరిస్థితి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక రకంగా దాడి చేశారని చెప్పాలి. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలు రావడంతోనే మేము దాడులు చేస్తున్నాం, మేము తనిఖీలు చేస్తున్నామని అధికారులు ఏసీబీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎంటైర్ అంశంలో విజయనగరంలో ఒక సినిమాను తలపించేటటువంటి ఒక పరిణామం అనేది చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ తనిఖీలు చేస్తున్న సమయంలో ఆ టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ తనిఖీలు జరుగుతున్న సమయంలో ఆఫీస్లో నుంచి బయటికి వచ్చి వాష్రూమ్కి వెళ్తానని చెప్పి బయటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్న క్రమంలో ఆయన జేబులో ఉండేటటువంటి ఒక కీ ఏదైతే తాళం ఏదైతే ఉందో ఆ తాళాన్ని బయటికి విసిరేశారు. ఆ బయటికి విసిరేసేటప్పుడు ఆ తాళాన్ని విసిరేసిన ఆ విషయాన్ని అధికారులందరూ ఏసీబీ అధికారులు చూసి దాన్ని తీసుకున్నారు. అక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు, ఆయన జేబులో నుంచి తీసి విసరడం, దాన్ని వెనకనున్నటువంటి మరో ఏసీబీ అధికారి దాన్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వెంటనే ఆయన కూడా తర్వాత పడిపోయింది అనేటటువంటి అది పడిపోయింది నాకు ఇచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ విజువల్ మనం చూస్తే పడిపోయినట్టుగా అక్కడ కనిపించట్లేదు, జేబులో నుంచి తీసి స్పష్టంగా బయటికి విసిరినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అంటే వెనకనున్న అధికారులు కూడా దాన్ని క్లియర్గా చూసి ఈ కీకి ఈ తనిఖీలకి ఏదో సంబంధం ఉంది, ఈ తనిఖీల నుంచి బయటపడేందుకు ఈ కీ బయటికి విసిరినట్టుగా భావించి ఆ కీని అయితే మాత్రం వాళ్ళు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాకు ఇచ్చేయమని చెప్పేసి రమణమూర్తి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అది ఇవ్వకుండా అది వాళ్ళ దగ్గరే ఉంచింది. అయితే ఇప్పుడు ఏసీబీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొత్తం ఏసీబీ రైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైడ్స్ అన్నింటిలో కూడా ఈ విజయనగరంలో జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది చాలా ఆసక్తికరంగా మారింది. అసలు ఆ కీ దేనికి సంబంధించింది, ఆఫీస్లో ఏదైనా డెస్క్కి సంబంధించిందా, ఏదైనా గదికి సంబంధించిందా, లేదంటే రమణమూర్తి ఇంట్లో ఏదైనా, లేకపోతే రమణమూర్తికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆఫీసుల్లో కావచ్చు, లేదంటే ఆ ఇంట్లో కావచ్చు, ఏదైనా గదికి సంబంధించిన కీ, ఆ కీ ఓపెన్ చేస్తే ఆ గదికి సంబంధించిన ఆ కీని ఓపెన్ చేస్తే అసలు ఇంకెన్ని విషయాలు బయటపడతాయి. ఇవన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా అసలు పెద్ద క్వశ్చన్ మార్క్స్గా ఉన్నాయి. వీటన్నింటినీ ఛేదించేటటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు ఉన్నారు. దీనిపైనే నిన్నటి నుంచి కూడా దీనిపైనే దృష్టి పెట్టి అసలు ఏముంది, ఈ కీకి అతనికి సంబంధం ఏంటి, అసలు బయటికి వెళ్ళి విసిరేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంటే దీనికి సంబంధించిన ఆయన అవినీతి ఏమైనా చేసి ఉంటారా, చేస్తే ఎంత అవినీతి చేసి ఉంటారో అంత దీనిగా ఒకవైపు రైడ్స్ జరుగుతుంటే వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి ఆ కీ బయటికి విసిరారు అని అంటే అంత పెద్ద ఎత్తున ఏమైనా అవినీతి జరిగిందా, లేకపోతే ఆ అవినీతి ఒకవేళ జరిగుంటే దాని వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి, ఇంక ఎన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది కూడా పెద్ద ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఈరోజు కూడా ఆ ఏసీబీ రైడ్స్ అనేవి జరుగుతాయి అని చెప్పేసి ఏసీబీ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎల్ఆర్ఎస్లో ప్రధానంగా ఎల్ఆర్ఎస్లో అవినీతి జరిగాయి, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు టౌన్ ప్లానింగ్లో భాగంగా సైట్స్ విషయంలో, బిల్డింగ్ల విషయంలో ప్లానింగ్కి సంబంధించి ఆ ప్లానింగ్లు ఇవ్వకుండా, ప్రధానంగా పర్మిషన్లు ఇవ్వకుండా ఇవేవైతే ఉన్నాయో వాటిని అలాగ హోల్డ్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అసలు హోల్డ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు
ఎందుకు ప్లానింగ్ ఇవ్వకుండా ఎందుకు వాళ్ళని అలా హోల్డ్ చేశారని కూడా ఆ అధికారులు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో విజయనగరంలో జరిగినటువంటి ఈ ఆసక్తికర పరిణామం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఈరోజు లేదా రేపు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఈ విషయాలన్నీ బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, విజయనగరం నుంచి.